ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా 30:23. భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. గతంలో నా ప్రభు అనగా దేవుడు మీకు దుఃఖం, విచారం ఇచ్చాడు. అది మీరు ప్రతిరోజు రొట్టె తిన్నట్లు, నీళ్లు తాగినట్లుగా ఉండేది. అయితే దేవుడు మీ ఉపదేశకుడు. ఆయన ఇక మీదట మీ నుండి దాక్కుని ఉండడు. మీ ఉపదేశకుని మీరు కల్లారా చూస్తారు. అప్పుడు మీరు తప్పు చేసి తప్పు మార్గంలో పోతే కుడికి కావచ్చు, ఎడమకు కావచ్చు, ఇదే సరైన మార్గం, మీరు ఇలా వెళ్ళాలి అని ఒక స్వరం మీ వెనక నుండి చెప్పడం మీరు వింటారు. వెండి బంగారాలు, పూత విగ్రహాలు మీకు ఉన్నాయి. ఆ తప్పుడు దేవుళ్ళు మిమ్మల్ని మైల చేశారు. కానీ ఆ తప్పుడు దేవులను కొలడం మీరు చాలిస్తారు. పనికి మాలిన మైల గుడ్డల్లా ఆ దేవుళ్లను మీరు పారవేస్తారు. ఆ కాలంలో యెహోవా మీకు వర్షం పంపిస్తాడు. భూమిలో మీరు విత్తనాలు నాటుతారు. భూమి మీకు పంట పండిస్తుంది. మీకు విస్తారమైన పంట లభిస్తుంది. మీ పశువులకు మీ పొలాల్లో విస్తారమైన మేత ఉంటుంది. మీ గొర్రెలకు విశాలమైన బిల్లు ఉంటాయి. మీ పశువులకు, గాడిదలకు కావలసినంత ఆహారం ఉంటుంది. ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీ పశువులు తినే మేతను పరిచేందుకు మీరు చేటను, జల్లెడను ఉపయోగించాల్సి వస్తుంది. ప్రతి పర్వతం, కొండపైన నీటి వాగులు నిండుగా ప్రవహిస్తాయి. అనేక మంది ప్రజలు మరణించిన తరువాత, గోపురాలు కూలగొట్టబడిన తరువాత ఈ సంగతులు జరుగుతాయి. ఆ సమయంలో చంద్రకాంతి, సూర్యకాంతి ప్రకాశిస్తుంది. సూర్యకాంతి ఇప్పటికంటే 7 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. ఒకరోజు సూర్యకాంతి నిండు వారపు కాంతిలా ఉంటుంది. యెహోవా తన ప్రజల గాయాలను కట్టి వారు తిన్న దెబ్బల బాధలను స్వస్థపరిచిన తరువాత ఈ విషయాలు జరుగుతాయి. చూడండి, చాలా దూరం నుంచి యెహోవా పేరు వస్తుంది. ఆయన కోపం దట్టమైన పొగ మేఘాలతో కూడిన అగ్నిలా ఉంది. యెహోవా నోరు కోపంతో నిండి ఉంది. ఆయన నాలుక మండుతున్న మంటలా ఉంది. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.